కాంగ్రెస్ పార్టీకి కామన్ సెన్స్ మిస్ అయింది. వాళ్ళు వందే మాతర గేయంలో 6 చరణాలు పాడరట. కేవలం 2 చరణాలే పాడతారట. 1937లో కాంగ్రెస్ పార్టీ తీర్మానానికే ఇప్పటికీ కట్టుబడి ఉంటారట. నిజానికి వందే మాతర గేయంలో 6 చరణాలు పాడాల్సిందే అని పార్లమెంట్లో చర్చించి చట్టం చేశారు. పార్లమెంట్లో ఒకసారి చట్టమైన తర్వాత ఆ చట్టాన్ని మేము ఫాలో కామని ఒక రాజకీయ పార్టీ చెప్పటం అంటే అదొక విచిత్రం. ఇప్పుడు చట్టం చేయకముందు ప్రతి పార్టీకి ఒక వాదన ఉంటుంది. కానీ ఒక్కసారి చట్టమైన తర్వాత వాళ్ళ పార్టీ వాదనలన్నీ పక్కన పెట్టి చట్టాన్ని ఫాలో కావాల్సిందే. దేశంలో అందరూ చట్టాన్ని ఫాలో కావాల్సిందే, ఎవరికి మినహాయింపు ఉండదు. కానీ మేము చట్టాన్ని ఫాలో కాము, మేము 6 చరణాలు పాడం, 2 చరణాలే పాడతామని ఒక పార్టీ చెప్పటం అంటే ఇదొక విచిత్ర పరిణామం. నిజానికి ఈ మధ్య మోడీ గారి మీద కొంత వ్యతిరేకత పెరుగుతుంది, భారతీయ జనతా పార్టీ మీద కొంత వ్యతిరేకత పెరుగుతుంది, అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది అని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మళ్ళా కాంగ్రెస్ పార్టీ జనంలో బ్లేమ్ అయ్యే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ మీద దేశ వ్యతిరేక ముద్ర పడే పరిస్థితి. అయినా వందే మాతర గేయంలో 6 చరణాలు పాడటానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని నొప్పి ఏంటి, అసలు ఇబ్బంది ఏంటి? అసలు 1937లో ఉన్నట్టే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉందా? మారలేదా? కాలానికి అనుగుణంగా మారిన ఆలోచనలకి అనుగుణంగా మారలేదా? కాంగ్రెస్ పార్టీ చాలా మార్పులు చేసుకొచ్చుకుంది కదా వాళ్ళ పార్టీలో. మరి ఈ విషయంలో మారటానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దేశ రాజ్యాంగంలోనే అనేక సవరణలు తీసుకొచ్చుకున్నాం మనం. మారిన కాలానికి అనుగుణంగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా, మారిన ఆలోచనలకు అనుగుణంగా రాజ్యాంగంలోనే అనేక మార్పులు చేసుకున్న వాళ్ళం. పార్టీ తీర్మానంలో మార్పులు చేసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు? సో వందే మాతర గీతంలో 6 చరణాలు పాడము అంటే ఈ తరం క్షమించదు. సో దేశంలో ఒక మెజారిటీ వర్గానికి కాంగ్రెస్ పార్టీ దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఈ కామెంట్ వల్ల. సరే, కాంగ్రెస్ పార్టీ నిజానికి తప్పు చేసిందనే చెప్పుకోవాలి.